అనుకున్నారు, కానీ శాంతం ఓడిపోతుంది అనుకుంటే కసి వచ్చేది. అది అవును. కానీ ఇప్పుడు దెబ్బలు తింటున్న తర్వాత కసి వస్తుంది. అందులోకి పెద్ద దెబ్బ తినేసారు. కాబట్టి ఇది వస్తుంది. ఈ టైంలో ఆదుకుంటోంది పార్టీ అన్న ఫీలింగ్ కల్పించే ప్రయత్నం అయ్యిండు. 10 ఏళ్లుగా లేనిది పార్టీ పెట్టిన తర్వాత కార్యకర్తకి ఇప్పుడు మీరు అన్నదో లేదంటే అప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిందని అప్పట్లో ఆయన రికార్డు కూడా సృష్టించారు కార్యకర్తలు అంతేది లేని ఇప్పుడు చేస్తే నిజంగా క్యాడర్ మళ్ళీ రియాక్ట్ అవుతుందా, కార్యకర్త మళ్ళీ వెనక్కి వస్తారా చూడాలి. చేయాలి కదా, శాంతం పారిపోకూడదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ చేసింది. అవును, ఇది 2014 ముందు లోకేష్ పార్టీ కార్యకలాపాలు తీసుకున్నాక ట్యాబుల ద్వారా నాకు తెలిసిన చాలా మంది వాస్తవంగా పార్టీ కార్యకర్తలు కాదు, రెగ్యులర్ వాళ్ళు కాదు, కానీ పార్టీ అభిమానులు. అప్పుడు అంతే 50 రూపాయలు అనుకుంటా, అభిమానులు వాళ్ళు. అప్పుడు ఆయన ఒక మంచి సిస్టమ్ ఏం చేశాడంటే, ఒక కార్డు ఇవ్వడంతో పాటు డిజిటల్ కార్డు ఇస్తారు, దాంతో పాటు వాళ్ళందరికీ దాన్ని ఏమంటారు బస్సుల్లో 10% డిస్కౌంట్ కేసినేని, అట్లాగే కొన్ని హోటల్స్ కొన్ని షాపులు ఇట్లాంటి చోట్ల 10% డిస్కౌంట్ ఆ కార్డు తీసుకెళ్తారు. అది వచ్చేటప్పటికి షాపుల్లో కానీ 10% డిస్కౌంట్ అంటే అదొక కొత్తగా అనిపించింది. అంతే కదా, అందుకని సామాన్యులు కూడా తీసుకున్నారు. అంతకుముందు నాకు తెలిసిన రాజకీయ పార్టీలతో సంబంధం లేని మా బంధువుల్లో కూడా చాలా మంది తీసుకున్నారు. అట్లా వాళ్ళకి రెగ్యులర్ గా మెసేజ్లు వస్తుంటాయి. ఒక నెట్వర్క్ ను బిల్డప్ చేశాడు ఆయన. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాలి. ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైనా సరే ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది అంటారు. ఒక్కసారి ఓడి చూస్తే లోకానికి నువ్వు పరిచయం అవుతావు.